అమ్మాయి. షీఈస్ 19 years old అండ్ షీఈస్ రెసిడెంట్ ఆఫ్ హుకుంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ అమ్మాయి 2022 నుంచి పులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి, హీఈస్ 27 years old. ఆ అబ్బాయితోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు, తను వాళ్ళ ఇంట్లోనే సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినట్టు, తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, దాన్ని మళ్ళీ తీయించినట్టు, అండ్ ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, అండ్ ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పి ప్లీ తోటి వచ్చిందండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కలెక్టర్ గారు 1 Stop Center ద్వారా కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి పంపించారు. గంటన్నర కౌన్సిలింగ్లో కూడా ఆ అమ్మాయి షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ మ్యారేజ్ విత్ దట్ బాయ్. అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ మీద కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుందని కూడా ప్లీ చేసింది ఆ అమ్మాయి. అందుకు సరే ఆ అబ్బాయిని కూడా అలాంగ్ విత్ హిస్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద. ఆ అబ్బాయి ఒక 10 days నేను ఇంట్లో ఒప్పించుకుంటున్నాను మేడం అని అడిగాడు. అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి, నాకు కేసు వద్దు, నాకు ఒక 10 days టైం ఇస్తాను, నేను దీనికి అంగీకరిస్తున్నాను అని రాతపూర్వకంగా రాసిచ్చింది. విల్ సప్లై ద కాపీ టు మీ ప్లీజ్. అందుకొరకు మానవతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట. అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా మేము రేప్, ఇంకా మెడికల్ టర్మినేషను అండ్ పోక్సో 3 కేసులు కట్టడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ ప్రొసీజర్. ఉంటుందండి, అది కూడా యాడ్ చేశాం సెక్షన్. అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే వాళ్ళ గురించి మాట్లాడారా? బోత్ పేరెంట్స్ పిలిచి ఏమైనా వాళ్ళకి చెప్పడం అని ఏంటండి? పేరెంట్స్ పిలిచి ఏమైనా చెప్పారా వాళ్ళకి? ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి టేక్ కేర్ చేస్తూ ఉంటానండి. వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం అసలు బాగుండదంట. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ బెడ్ రిడన్ అని ఆ అబ్బాయి చెప్పాడు. ఆ రోజు వాళ్ళ బాబాయ్ గారిని తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ బాబాయి నేను కన్విన్స్ చేస్తాను ఆ అబ్బాయి పేరెంట్స్కి అని చెప్పి తీసుకెళ్ళాడు. అయిపోయింది. మేము మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి రిక్వెస్ట్ మీద మేము టైం ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్లీ ఆ రోజే కేసు కడతామని చాలా ఇన్సిస్ట్ చేశాము. షీ ఈజ్ ద వన్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో. నేను మగవాళ్ళందరినీ పంపించేసి ఈ అమ్మాయి నేను కలిసి ఆ అమ్మాయికి చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చాము, ఈవెన్ బిఫోర్ వీ టాక్ టు దట్ బాయ్ అక్యూజ్డ్. బట్ ఆ అమ్మాయి చాలా కరాఖండిగా వద్దని చెప్పింది. బట్ ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పొలిటిసైజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీస్ మీద బురద చల్లడం అనేది అంత మంచిది కాదేమో. వీఆర్ ఆల్వేస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండి. అండ్ I personally request all the public to create awareness and gender sensitization against these kind of issues, and I request all the women to come forward for any kind of problem to police. We are always there for you. Thank you.